బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అధోగతి పాలైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దానికి సంబంధించిన సజీవ సాక్ష్యాలు చాలానే కళ్ళెదుట కనిపిస్తున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులకు వేల కోట్లు ఎలా తగలేశారో జనం చూశారు. ఇప్పుడు ఆనకట్టలు బీటలు వారితే తమ తప్పేమీ లేదని బుకాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి అవినీతికర ఉదంతాలు కోకొల్లలుగా జరిగాయి. డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో ఫ్రాడ్స్ కూడా మనం చూసాం. ఇప్పుడు మరో అవినీతికర అంశం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. కేసీఆర్ ప్రభుత్వం చివరి రోజులకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులను రేవంత్ సర్కార్ పరిశీలిస్తున్నప్పుడు అనేక విస్తుపోయే నిజాలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ప్రచారం కోసం ఏకంగా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. అవి కూడా సోషల్ మీడియాలో రీల్స్ చేసే బ్యాచ్ కోసం విడుదల చేయటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఆదేశాల్లో రీల్స్ కోసం 15 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. వాస్తవానికి ఏ ప్రభుత్వానికైనా ప్రచార పిచ్చి ఉంటుంది. ఇందులో కాదనటానికి లేదు. కానీ సోషల్ మీడియాలో రీల్స్ బ్యాచ్ కోసం 15 కోట్లు ఖర్చు చేయటమే సంచలనంగా మారింది. 1 నిమిషం రీల్ కోసం ₹1,00,000 ఫీజు చెల్లించారని ఇప్పుడు బయటపడింది. కేసీఆర్ వెంట నీడలా తిరిగే ఆయన సన్నిహితుడే ప్రభుత్వం పథకాల ప్రచారంలోనూ రీల్స్ తయారీలోనూ కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. అప్పట్లో అతన్ని షాడో ముఖ్యమంత్రి అని కూడా పిలిచేవారు. ఆయనే డిజిటల్ మీడియాను పర్యవేక్షించేవారు. ఎవరు ఏ రీల్స్ చేయాలో ఆయనే నిర్ణయించేవారు. ఆర్టిస్టులను కాంట్రాక్టుకు తీసుకోవటం, వారికి సబ్జెక్టు వివరించటం కూడా ఆయనే చేసేవారని చెబుతున్నారు. ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకాలన్నిటికీ ఇలా వీడియో ప్రచారాలు చేయించారట. పైగా సదరు కీలక వ్యక్తికి ఒక యాడ్ ఏజెన్సీ కూడా ఉండేదని, ఆ క్రమంలో ఏజెన్సీ కమిషన్ కూడా ఆ సంస్థకే వెళ్లిపోయేదని కాంగ్రెస్ ప్రభుత్వ అంతర్గత విచారణలో తేలింది. ప్రజల సొమ్ము వృధా చేయటంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నట్లు సమాచారం. రీల్స్ కోసం 15 కోట్ల వ్యయం కేవలం శాంపిల్ మాత్రమేనని, అలాంటి పనులు చాలానే జరిగాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అందుకే బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు ఓడించారని ఆరోపిస్తున్నారు. పార్లమెంట్లో ఆ పార్టీకి గుండు 0 వచ్చిందంటున్నారు. రీల్స్కు 15 కోట్లు ఖర్చు పెట్టిన వ్యవహారంలో విచారణ జరిపించి జరిగిన అవినీతిని వెలికి తీయాలని కాంగ్రెస్ సర్కార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఆ పని ఎప్పుడు జరుగుతుందో చూడాలి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.